సార్ ఇప్పుడు చాలా మంది ముంజారో తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ మైండ్ సెట్లో ఏందంటే నాకు డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల ఏం నాకు వల్ల అయితలేదు. నాకు అసలు తినడం తక్కువ అయితలేదు, నాకు ఎక్సర్సైజ్ చేయడం అయితలేదు. సో ముంజారో తీసుకుంటే నేను తొందరగా వెయిట్ లాస్ అయిపోతా అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మూంజారో అనేది నిజంగా మంచి మెడిసిన్, కానీ డబ్బులు ఎక్కువ అవుతుంది దానికి. అండ్ అది తీసుకుంటే కూడా అందరూ ఒక 6 months 7 months అట్లా తీసుకొని ఆపేస్తారనమాట. ముంజారో తీసుకునేటప్పుడు ఏమవుతుంది, తినే ఆహారం పొట్టని తొందరగా కడుపు నిండిపోతుంది అది తీసుకుంటే. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దాంట్లో డైట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. 6 months వరకు తీసుకుంటారు, వెయిట్ తగ్గుతారు, 8 kgs 10 kgs తగ్గుతారు. కానీ దాని తర్వాత ఏంటి, మళ్ళీ ఆపగానే మళ్ళీ ఆకలి వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్కువ తినడం మొదలు పెడతారు. సో మూంజారో ఒక్కటే ట్రీట్మెంట్ కాదు వెయిట్ లాస్ కి. మూంజారోతో డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. నేను మా పేషెంట్స్కి ఎలా అంటాను తెలుసా, మూంజారో కేవలం ఫస్ట్ గేర్, బండి కదలాలిని మేము ఇస్తున్నాము. ఒక 8-10 kgs తగ్గినారనుకోనండి, ఆ ఫస్ట్ గేర్ తర్వాత సెకండ్ గేర్కి వెళ్ళిపోవాలి. మూంజారోని తీసేసి డైట్ అండ్ ఎక్సర్సైజ్ లో మనం మేనేజ్ చేసుకోవాలి. సో మూంజారో 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 అన్నది అది ఒక పెద్ద ఎలిక్సర్ ఆఫ్ యూత్ లాగే వాడకూడదు మనం. మూంజారో కొన్ని రోజులు వాడి వెయిట్ తగ్గించుకొని డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మనం మెయింటైన్ చేసుకుంటే హెల్తీ ఉంటుంది మనకి. సో చాలా మంది ఒక 7-10 kg కూడా ముంజారో తీసుకోవాల్సిన అవసరం ఉందా సార్? ముంజారో ఒకవేళ ఓవర్ వెయిట్ వాళ్ళకేనా సార్? మూంజారో అప్రూవల్ అన్నది బాడీ మాస్ ఇండెక్స్ 27 పైన ఉంటే తీసుకోవచ్చు. 27 ప్లస్ డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ ప్లస్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే BMI 30 పైన ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో మూంజారో మంచి మెడికేషన్ ఒబెసిటీ మేనేజ్మెంట్ కి. కానీ అది కొంతమంది మీరు అన్నట్లాగే ఒక 2 kgs 3 kgs పెళ్లికి ముందు చేసుకోవడం, వెయిట్ తగ్గించుకోవడం, ఏదో ఒక ఫిలిం రిలీజ్ ముందు చేసుకోవడం, అట్లా చేసుకోకూడదు. ఎందుకంటే అది అంత ఫస్ట్ ఉపయోగం కూడా ఉండదు. బికాస్ ఆల్రెడీ నార్మల్ వెయిట్ దగ్గర ఉన్నప్పుడు మూంజారో తీసుకుంటే వెయిట్ అంత ఏం తగ్గదు ఫస్ట్. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. సో నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఎండోక్రినాలజిస్ట్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ ని కలిసి దానికి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమో ఉంటాయా, మనకి పారామీటర్స్ ఎట్లా ఉందని చూసి దానికి ట్రీట్మెంట్ చేసుకొని ఒక లెవెల్ వరకు వెయిట్ తగ్గించి ఇచ్చేయాలి.